నాగర్ కర్నూలు జిల్లాలో జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆయా ప్రధాన పార్టీల అగ్ర నాయకులు వారి అభ్యర్థుల గెలుపు కోసం చోరుగానే ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఆయా పార్టీల కార్యకర్తల సమన్వయంతో వారి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సైనికుల్లా పనిచేయాలని ఎంపీ మల్లు రవి తాండూరు మండలంలోని మేడుపూరు, పోల్కూరు, కొట్టలపల్లి మరియు తెలకపల్లి మండల కేంద్రాల్లో ఆయన పర్యటిస్తూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో కృషి చేయాలని, పేదవారికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఇందిరం ఇండ్లు, ఉచిత బస్సు సౌకర్యం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లాంటి ప్రతి సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతిపక్షాల తీరును ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పట్టుదలతో కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వల్లభరెడ్డి, జంగిరెడ్డి, మల్లేష్, వేణుగోపాల్, హబీబ్ మరియు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అన్ని రకాలుగా వాళ్ళని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని ఒక్క ఇల్లులో ఒక మనిషి, ఆడమనిషి బాగుపడితే ఆ ఇంట్లో ఉన్న భర్త, ఆ ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ బాగుపడతారనేది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పెట్టినప్పుడు అలా ఆలోచన చేసుకుంటుంది. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మన పక్కనే ఆయన కొండారెడ్డి అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఆయన రావటం వల్లనే ఈ సన్నబియ్యం వచ్చినాయి. ఆయన రావటం వల్లనే ఇందిరమ్మ ఏమైనా 10 సంవత్సరాలు మేము 2 గదులు అని చెప్పారు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మనం వస్తే నేను ఇల్లు చూస్తున్నాను. ఇల్లు ఎక్కడుంది? బంగారం లాగా పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. పేదవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తింటాను, సన్నబియ్యం ఇస్తుంది. ఎంత ముందు ఇచ్చిన ప్లాట్లు కానీ ఇల్లు కానీ ఉంటే ఎవరికైనా ఇంత ముందు ఇల్లు ఇచ్చారు, మళ్ళీ ఇవ్వట్లేదని అంటే ఈ మొదటి వరుసలో 7 దానం ఇచ్చి 2వ వరుస 3వ వరుస ఇక్కడ ఇల్లు డబ్బులు